అప్పుడు సీఎం ఆదేశాలతోనూ సీఎం చెప్పబట్టే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కావచ్చు, విజయపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్లి చీకటి గదిలో పెట్టి కొట్టారు అనేది. సో సీఎం పాత్ర ఉంది అని మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు అని? ఉంది అని ప్రూవ్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను చెప్పేసానంటే వాళ్ళు జాత పడిపోతారు. చేయొచ్చు. అంటే సీఎం ఆదేశాలతో అంటే బేసిక్గా అనేది ఏంటంటే మాకేం అవసరం, ఆ రోజు ఆయన కామెంట్స్ని బేస్ చేసుకుని లేకపోతే ఆయన చేసిన తప్పుకో పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు, నాకేం సంబంధం అంటాడు కదా రేపు. అంటాడు. అన్నప్పుడు మరి అతను నన్ను కొడతామంటే సినిమా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు వీళ్ళు ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఇక్కడ ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక ఐప్యాడ్లో సినిమా తీస్తూ సజ్జలకు చూపెట్టారు వీళ్ళు. ఇక్కడ నుంచి లైవ్ వీడియో కాల్ అండి, లైవ్ ఐప్యాడ్లో అంతా షూట్ చేస్తూ, ఎందుకంటే మావాడు ఒకడు సజ్జలను చూశాడు, అందులో అవతల నుంచి సజ్జల మానిటరింగ్. మావాడు ఒకడు చూసి రే అందులో సజ్జలు చూస్తున్నాడు రా అన్నాడు ఈ మానిటర్లో. ఆయన పట్టుకుని చెతకొట్టారు వీళ్ళు పోలీసులు. నన్ను తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఇద్దరు మన మనిషి ఒక అతన్ని ఆ పార్క్లోకి తీసుకెళ్ళి కుమ్మేశారు అన్ని. నువ్వు మళ్ళీ ఎక్కడన్నా మాట్లాడామంటే చంపేస్తావు నా వాళ్ళక అని అక్కడ కుమ్మేశారు. అంటే ఇప్పుడు ఇదే ఇంట్లోంచి ఆ రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఇదే ప్లేస్ తీసుకెళ్తున్న సందర్భంలో సజ్జల రామకృష్ణ లైవ్ వీడియో కాల్లో ఉన్నాడు. లైవ్ చూశాడు. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళటం, ఈ ఎత్తడం, అదంతా ఒకటి ఎలా ఒక ఐప్యాడ్ పెట్టి మా రూల్ ప్రకారం మేము జరిగిందంతా చూపెట్టాలి సార్ అంటే వాళ్ళు షూట్ చేసుకోవాలన్నట్టుగా పెట్టుకుని అది అవతల సజ్జలు చూస్తున్నాడు. సడన్గా స్క్రీన్లో కనపడ్డాడు. మా వాడు గుర్తుపెట్టాడు, రే సజ్జలు చూస్తున్నాడు రా అన్నాడు. ఆయన తీసుకెళ్ళి కుమ్మేశారు. అంటే సార్ ఇప్పుడు బేసిక్గా రఘురామకృష్ణరాజు ఒక గౌరవపదమైన స్థానంలో ఆ రోజు ఎంపీ స్థానంలో ఉన్నారు, పార్లమెంటు సభ్యుడు మీరు. అలాంటి వ్యక్తి అదే పార్టీ తరఫున గెలిచారు మీరు. ఎస్, అదే జగన్మోహన్ రెడ్డి మీకు బీఫామ్ ఇచ్చాడు. సో అలాంటి మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతలా అరెస్ట్ చేయించి కొట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరి నేను కొన్ని నిజాలు చెప్పడం జరిగింది. అలా తీసుకునే చర్యలు ప్రజాకంటకంగా ఉంటాయరా, ఇలాగెళ్తే మనం అడ్రస్ లేకుండా పోతాం అని చెప్పడం జరిగింది. మరి అది నచ్చలేదు. బట్ అల్టిమేట్గా ఏమైంది, నేను చెప్పింది నిజమని ప్రూవ్ అయింది కదా. వై నాట్ 175 అన్నవాడికి ఉట్టి 11